హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చిన్న పనుంటే విజయనగరం వెళ్ళాను. అక్కడికి వెళ్ళాను. నా పనిని పూర్తి చేసుకొని మళ్ళీ కాంప్లెక్స్కి వచ్చి నిల్చున్న బస్సు కోసం. అక్కడ బస్సు వచ్చింది. ఒక పెద్ద ఆవిడ చాలా కష్టంగా ఆ బస్సు స్టెప్ అనేది ఎక్కలేకపోతుంది. సో ఆమెని నేను పట్టుకొని ఎక్కించాను. తను ఎక్కింది. మేమిద్దరం ప్లేస్ అయితే నేనైతే తీసుకున్నాను. ఆమెకి నాకు పక్కన కూర్చొని ప్లేస్ అయితే ఉంది. "ఏమ్మా ఒక్కలే వచ్చారు. ఇంకోళ్ళని తోడు పట్టుకొని రావచ్చు కదా! ఇలాగ మీకు కష్టమవుతుంది కదా!" అంటే ఆమె ఒక మాట చెప్పారు. "భయ్యా బాబు, నాకు ఒక కొడుకున్నాడు. వాడికి పెళ్ళి అవ్వలేదు బాబు. ఎన్నో పూజలు చేశాను, ఎన్నో ఉపవాసాలు చేశాను, పెళ్ళయింది. ఇప్పుడు ఒక చిన్న బాబు కూడా ఉన్నాడు. వాడు పెళ్ళికి ముందు ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేసేవాడు. పెళ్ళైన తర్వాత వేరే దగ్గరికి జాబ్కి వెళ్ళిపోయాడు బాబు. మా మనవడిని నేను ముద్దాడాలన్నా నాకు అవ్వటం లేదు బాబు" అని తను చెప్తూ బాధపడుతుంది. సరే, ఏం జరిగిందో తను చెప్పలేదు. అంటే పబ్లిక్‌గా కనపడ్డం కాబట్టి మనకి ఆమె చెప్పకపోవచ్చు. బట్ తల్లి బాధ అనేది అర్థమవుతుంది కదా! భార్య ఎంతో ఎంత కావాలో తల్లి కూడా అంతే కావాలి. ఇద్దరికీ ఈక్వల్‌గా మనం ప్రేమనైతే ఇవ్వాలి. ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళకి, ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళకి అని ఇచ్చి అడ్జస్ట్ చేసుకునే బాధ్యత ఒక మగవాడికైతే ఉంటుంది. సరే, నువ్వు ఏ కారణాల వల్ల నువ్వు దూరంగా ఉన్నావో అయితే మనకైతే తెలీదు గానీ, ఇప్పుడు నువ్వు ఎప్పుడైనా విలేజ్‌లంట నువ్వు వచ్చావనుకో ఊరు నుంచి, ఒక్క ఫోన్ కాల్ కొడితే చాలు మీ ఫ్రెండ్స్ అందరూ వచ్చేస్తారు, మందు పార్టీ చేసుకుంటారు. అలాగే ఒక ఫ్రెండ్‌కి "రేయ్ నీకో 2000 ఫోన్‌పే చేస్తున్నాను, అమ్మకి హాస్పిటల్‌కి తీసుకెళ్ళరా" అంటే మీ ఫ్రెండే తీసుకెళ్తాడు. చక్కగా చూపించుకొని తీసుకొచ్చేస్తాడు కదా! అలా కూడా ఒక ఆప్షన్ ఉంది కదా! సో ఫ్రెండ్స్, ఎంత దూరంలో ఉన్నా మనం చెయ్యాలనుకుంటే ఏదైనా చేయొచ్చు. అది గుర్తుపెట్టుకోండి. అమ్మ, నాన్నని అంత దీనిగా వదలకండి. అంతలో ఒక్కడే కొడుకంటే నువ్వే అన్నీ చూసుకోవాలి. అర్థం చేసుకోండి. ఇలాంటివి ఎవరు చేయకూడదని ఈ వీడియో చేస్తున్నాను. బాయ్.